వ్రాయబడి ఉన్నది కాగా మీరు చదవండి. పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీ కొండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చెప్పండి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకు కావాల్సిన మన అందం కాదు, మన జ్ఞానం కాదు, మన క్వాలిఫికేషన్ కాదు, మన స్థిరాస్తులు, మన ప్రాపర్టీస్ కాదు. దేవుడు మన నుంచి కోరుకునేది పరిశుద్ధమైన జీవితం. ఈ రాత్రి దేవుడు సూటిగా మనల్ని అడుగుతున్నాడు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే సమస్త ప్రవర్తన ఏందో మనం పరిశుద్ధంగా ఉండాలంట. సమస్త ప్రవర్తన అంటే ఏంటో తెలుసా మీకు? నువ్వు ఆలోచించే ఆలోచనలో పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు చూసే చూపులో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు వినే దాంట్లో, నువ్వు మాట్లాడే మాటల్లో, నీ ప్రవర్తనలో, అసలు నీ దేహము నీ జీవితము దేవుని కొరకు పరిశుద్ధంగా మారిపోవాలి. మీరు అడగొచ్చు, అంజలి ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి? మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవిత విధానంలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఈ పాపి శ్లోకానికి పరిచయం చేయడానికి పరిశుద్ధులు కావాలి. అందుకే మనం పరిశుద్ధంగా జీవించాలి. ఏ కుటుంబములో అయితే, ఏ సంఘములో అయితే, ఏ గ్రామములో అయితే పరిశుద్ధత ఉంటుందో ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని, ఆ గ్రామాన్ని నా దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. కానీ ఈ రోజుల్లో పాపం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది. భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, పిల్లలకి తెలియకుండా అమ్మా నాన్నలు, పేరెంట్స్కి తెలియకుండా పిల్లలు భయంకరమైన పాపపు ఊబిలో మునిగిపోతున్నారు. కొంతమంది అయితే వాయా వరుస తప్పి మరీ పాపం చేస్తున్నారు. ఈ రాత్రి మీలో కొంతమందిని దేవుడు సూటిగా అడుగుతున్నాడు, ఎంతకాలం నువ్వు నీ భార్యని మోసం చేస్తావు? ఎంతకాలం నీ భర్తని మోసం చేస్తావు? ఎంతకాలం నువ్వు నీ పిల్లల్ని మోసం చేస్తావు? ఎంతకాలం నువ్వు మీ అమ్మానాన్ని మోసం చేస్తావు? సహోదరి సహోదరుడు జాగ్రత్తగా వినండి, ఒకరోజు ఖచ్చితంగా నీ పాపం పండుతుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ పాపం నీ పరువు తీస్తుంది, నీ పాపం నిన్ను పనికి రాకుండా చేస్తుంది. ఫైనల్గా నీ పాపం నిన్ను పాతాళానికి నడిపిస్తుంది. జాగ్రత్త. పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదులే అనుకుంటుందట. ఇక్కడ మనలో కొంతమంది జీవితాలు అలా ఉన్నాయి. 4 గోడల మధ్యలో జరుగుతుంది కదా, ఎవరు చూస్తారులే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు మనుషుల దృష్టిలో తప్పించుకోవచ్చు, కానీ నిన్ను 24 గంటలు కనిపెట్టేవాడు ఒకడున్నాడు. ఆయన దృష్టిలో నువ్వు తప్పించుకోలేవు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నా యేసుకి చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఈ మాట జాగ్రత్తగా వినండి. వివాహమైన వాళ్ళు మరింత జాగ్రత్తగా ఈ మాట వినండి. పరాయి స్త్రీ జోలికి, పరాయి పురుషుడి జోలికి నీ చూపు, నీ మనసు వెళ్ళకూడదు. యేసు నామములో నీ చూపు, నీ మనస్సు నీ భార్య మీదే ఉండును గాక, నీ భర్త మీదే ఉండును గాక, నీ పిల్లల మీదే ఉండును గాక. ఒకవేళ ఈ మాటలు వింటున్నా మీలో ఎవరైనా మేబీ అనుకుంటున్నారేమో, అంజలి నేను నా దేహంతో ఏ పాపం చేయలేదు తెలుసా నీకు, నేను చాలా పరిశుద్ధుణ్ణి, నేను చాలా పరిశుద్ధురాలు అంజలి అని అనుకుంటున్నారేమో మీలో ఎవరైనా. దయచేసి మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చేసుకోకండి. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, మరి అది తెలివనాలా అతి తెలివనాలో నాకు తెలియదు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలుసా, 2 దేహాలు కలిస్తేనే పాపం, మిగతాది ఏది పాపం కాదు అనే భ్రమలో ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం బైబిల్లో యేసే ఒక మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. విన్నారా సహోదరులు, ఇక్కడ ఉన్న చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, ఈ మాట వినండి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనంలో దేవుడు పురుషుడి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వచనం కేవలం పురుషులకే అనుకుంటున్నారా మీరు? అలా అనుకుంటే మీరు పొడబడినట్టే. నువ్వు స్త్రీవైనా సరే, పురుషుడైనా సరే,
ఒక స్త్రీనైనా ఒక పురుషుడైనా నువ్వు మోహపు చూపు చూస్తున్న ఎడల ప్రతివాడు అప్పుడే తక్షణమే ఆ స్త్రీతో ఆ పురుషుడితో నువ్వు నీ హృదయంలో తప్పు చేసినట్టే. అలా చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ కింద వచనాల్లో ఉంటుంది, నీ కుడి కన్ను తప్పు చేస్తే దాన్ని తీసి పారేయ్. నీ దేహం అంతా నరకంలో పడిపోవడం కన్నా ఈ అవయములో నీ ఒకటి దేహములో ఒక అవయవం లేకపోవడం నీకు మంచిదేగా అంటున్నాడు. ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు? అయ్యో నా కళ్ళు పాపాన్ని చూస్తున్నాయి, ఈ పాపిష్టి కళ్ళ వల్ల నేను నా భార్యకు అన్యాయం చేస్తున్నా, ఈ పాపిష్టి కళ్ళ వల్ల నేను నా భర్తకు అన్యాయం చేస్తున్నా, మా అమ్మ నాన్నకు అన్యాయం చేస్తున్నా, నా సంతానానికి అన్యాయం చేస్తున్నా, ఇలాంటి కళ్ళు నాకు వద్దు, ఈ కళ్ళు తీసేసుకొని నేను నా దేహంతో పరలోకం వెళ్తాను అన్నవాళ్ళు ఉన్నారా? ఉంటే అలాంటి వాళ్ళు లిస్ట్ ఇస్తారా? నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నా ప్రియ దైవ జనాంగమా, సహోదరి సహోదరుడా, నీ కళ్ళను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాక్యం చెప్తుంది, దేహమునకు దీపము కన్నే. కాబట్టి నీ కళ్ళను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంజలి, ఎందుకు మనం మన కళ్ళను కాపాడుకోవాలి? ఎందుకు కాపాడుకోవాలో తెలుసా? నువ్వు నీ కళ్ళతో ఏదైతే చూస్తావో దాని గురించి ఆలోచిస్తావు. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే చేస్తావు. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఆలోచించేది, నువ్వు చేసేది దేని మీద ఆధారపడింది? నువ్వు నీ కళ్ళతో చూసే దాని మీద ఆధారపడింది. కాబట్టి నువ్వు నీ కళ్ళను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడు. బైబిల్లో ఒక ఆయనకి దేవుని హృదయానుసారుడు అని పెరుగుతుంది. ఎవరో చెప్తారైనా? ఎవరండి? దావీదు. దేవుని హృదయానుసారుడైన దావీదు ఒకానొక సందర్భంలో యుద్ధానికి వెళ్లకుండా సాయంత్రం దాకా పడుకొని, సాయంత్రం ఎప్పుడో నిద్ర లేచి మిద్దె మీద ఒంటరిగా చెక్కలు కొడుతున్నాడు. సంగమా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే తుంటరి పనులు చేసేలా సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు, జాగ్రత్త. ఇక్కడ చాలా మంది యవనస్తులు కనబడుతున్నారు నాకు. యవనస్తులు, ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. మీరు మీ జీవితంలో ఒంటరిగా ఉండే సందర్భాలు చాలా వస్తాయి. అలా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, పాటలు పాడు, దేవుణ్ణి ఆరాధించు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే నీకు అంత మంచిది. లేదంటే నువ్వు ఒంటరిగా ఉన్నావా, తుంటరి పని చేసేలా సాతాను నీ పక్కనే కూటికాడ గుంటనక్కలాగా ఎదురు చూస్తూ ఉంటాడు, జాగ్రత్త. ఆనాడు దావీదు చేయాల్సిన పని ఏంటి? యుద్ధానికి వెళ్ళాలి. సరే, యుద్ధానికి వెళ్ళలేదు, కనీసం ఇంట్లో ప్రార్థన చేయాలిగా. అయ్యా, నా ప్రజలు నా దేశం కోసం ప్రాణాలు అర్పించి యుద్ధం చేస్తున్నారయ్యా, నా దేశానికి నా ప్రజలకి గెలుపుని దయచేయి నాయన అని చెప్పి ప్రార్థన చేయాలిగా. యుద్ధానికి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు. సహోదరి సహోదరుడా వినండి, నువ్వు నీ జీవితంలో ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాల్సిన టైంలో చేయకపోతే నువ్వు చేయకూడని పనులు సాతాను నీ చేత చేయిస్తాడు, జాగ్రత్త. ఒక స్టూడెంట్గా నీ పని చదువుకోవడం, ఒక ఇంటి ఇల్లాలుగా నీ పని నీ ఇల్లు కట్టుకోవడం, ఒక ఉద్యోగిగా ఒక వ్యాపారిగా నీ పని దేవునికి ఇచ్చిన ఉద్యోగాన్ని దేవునికి ఇచ్చిన వ్యాపారాన్ని నమ్మకంగా చేయడం. ఏ పని అయితే నువ్వు చేయాలో ఆ పని నువ్వు చేయకుండా బద్దకించావా, నువ్వు చేయకూడని పనులు సాతాను నీ చేత చేయిస్తాడు. ఫైనల్గా నిన్ను చేతకాని వాడిని చేసి ఎందుకు పనికిరాకుండా చేసేస్తాడు, గుర్తుపెట్టు. ఆ రోజు దావీదు చేయాల్సిన పని యుద్ధానికి వెళ్ళాలి, కనీసం ఇంట్లో ప్రార్థన చేయాలి. రెండూ చేయలేదు. రెండూ చేయకుండా సాయంత్రం దాకా పడుకొని సాయంత్రం ఎప్పుడో నిద్ర లేచి మిద్దె మీద ఒంటరిగా చెక్కలు కొడుతున్నాడు. సాతాను చూశాడు, అరే దావీదు ఒంటరిగా ఉన్నాడే, ఒంటరిగా ఉన్న వీడి చేత తుంటరి పని చేయించడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం అనుకున్నాడు. అందమైన అమ్మాయి స్నానం చేస్తుంటే చూశాడు, కళ్ళని పాడు చేసుకున్నాడు. ఆమెను తీసుకొని వచ్చి ఆమెలో శయనించి ఒళ్ళు పాడు చేసుకున్నాడు. తర్వాత ఏమైంది? ఇల్లు పాడైపోయింది, ఇల్లు గున్నైపోయింది. మీకు తెలుసా దావీదు చేసిన పాపం వల్ల జరిగింది ఏంటో తెలుసా? దావీదుకున్న సంతానంలో 4 కొడుకులు పోగొట్టుకున్నాడు. సమయాల గ్రంథంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళాక చదవండి, అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి నేను చూపించలేకపోతున్నా, సమయం తక్కువ ఉంది. కానీ దావీదు చేసిన పాపం వల్ల దావీదుకున్న సంతానంలో 4 కొడుకులు కోల్పోయాడు. దావీదు బెషెబాతో పాపం చేయడం వల్ల జరిగింది ఏంటో తెలుసా? దావీదు సొంత కొడుకే దావీదు సొంత కూతుర్ని మానభంగం చేసేస్తాడు. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది? ఎక్కడి నుంచి మొదలైంది? కళ్ళ నుంచి. నేను అందుకే అంట, నీ కళ్ళు బాగుంటే నీ ఒళ్ళు బాగుంటుంది, నీ ఒళ్ళు బాగుంటే నీ ఇల్లు కూడా బాగుంటుంది. చప్పట్లు కొట్టండి దేవుడికి గట్టిగా.
నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కళ్ళు బాగుంటే నీ ఒళ్ళు బాగుంటుంది, నీ ఒళ్ళు బాగుంటే నీ ఇల్లు కూడా బాగుంటుంది. జాగ్రత్త, గుర్తుపెట్టుకోయి మాట. మీకు విషయం తెలుసా అండి? దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? కెన్ యూ గెస్ ఎనీవన్? కుడ్ యూ టెల్ మీ? దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు అతని వయస్సు ఎంత ఉండి ఉండవచ్చు? 50 సంవత్సరాలు. ఎంత? 50 సంవత్సరాల. ఎలా అంజలి? లెక్క చెప్తాను వినండి. 17 ఏళ్ల వయసులో సమూయేలు చేత రాజుగా అభిషేకించబడ్డాడు. 13 సంవత్సరాలు సౌలు దావీదుకి భయంకరమైన నరకం చూపించాడు. రాజవుల 30 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. 20 ఏళ్ళు అద్భుతమైన పరిపాలన చేశాడు. దావీదు పరిపాలించిన కాలాన్ని ఏమన్నారు తెలుసా? సువర్ణ కాలము అన్నారు. 30 ఏళ్ళకి రాజు అయ్యాడు. 20 ఏళ్ళు చాలా మంచి పరిపాలన చేశాడు. 30 + 20 30 20 ఎంత? 50 ఏళ్ల వయసులో బెత్షెబాతో పాపం చేసేలా సాతాను దావీదుని ప్రేరేపించాడు. సహోదరి సహోదరుడా, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. 50 ఏళ్ల వయస్సున్న దావీదునే సాతాను పాపంలో పడేయగలిగితే 20, 30, 40 ఏళ్ల వయసున్న మరి మన సంగతి ఏంటి? కాబట్టి నువ్వు నీ జీవితంలో ఒక్క క్షణం అలక్ష్యంగా ఉన్నా నీ లైఫ్లో ఏమన్నా జరగచ్చు, జాగ్రత్త. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మంచి మాట చెప్పారు. నాకు చాలా ఇష్టమైన మాట. ఆ మాట చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 11-12 వచనాలు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడును. తాను నిలుచుచున్నానని తలంచుకున్న వారు